ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లి మెంతికూర. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్లో ఫర్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్లుల్లి మెంతికూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, రండి. మీ ఇంట్లో ఒక్కసారి ఈ కర్రీ చేశారంటే మళ్ళీ చేపించుకుంటారు. టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకొని దూరగా వేయించేసుకోవాలి. వీటిని ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు, జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పల్లీలు ఇంకా శనగపప్పు కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కొంచెం చిట్టపట్టలాడిస్తే సరిపోతుంది. వీడియోలో అయితే చూస్తున్నారు కదా, నువ్వులు అయితే పైకి లెగుస్తున్నాయి. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని వీటిని అయితే చల్లారించుకోవాలి. చల్లారించుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పప్పుల పొడిలోనే కొన్ని వాటర్ అయితే పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడైతే మనకి ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ పప్పుల పొడిని యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. ఇలా ప్యూరీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సేమ్ ప్యాన్లో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువే వేసుకోండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా వెల్లుల్లిని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మెంతికూరని వాటర్లో ఒక 2 to 3 టైమ్స్ అన్నా మంచిగా వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఆ మెంతికూరని కూడా తెచ్చి ఈ ఆయిల్లో వేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది మెంతికూర చేదుగా ఉంటుంది అని అంటారు, కానీ మనం కరెక్ట్గా చేయాలి, కానీ అస్సలు చేదు ఉండదు. వారంలో ఒక్కసారైనా మెంతికూరతో ఏదో ఒక ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూరని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒక కప్ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో అయితే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది సరిపోతే లాస్ట్లో కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఆయిల్లో ఈ మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసుకున్న టమాటోస్ 1 కప్ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కుక్ అవ్వడానికి మనకి ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది. ఈ టమాటోస్ వేసిన తర్వాత అలానే వదిలేయకుండా కర్రీని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ టైంలోనే ఒకవేళ కర్రీ అనేది అడుగంటుతుంది అని అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి టమాటోస్ని మంచిగా మగ్గించుకోవాలి. టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనము ముందే పప్పుల పొడి పేస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన టమాటోస్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ అయితే పడతాయి, వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ కర్రీని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడికించేసుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇదంతా బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఈ టైంలోనే మనము స్పైసెస్ ఏమైనా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, సో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ ఉడికించుకున్నాను. మరీ వాటరీ ఉంటే బాగుండదు. ఈ కన్సిస్టెన్సీ అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం ముందే మెంతికూరని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మెంతికూర కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దింపేసేయండి. మీకు నచ్చితే ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. అంతే, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి మెంతికూర అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అంత బాగా వచ్చింది. రైస్లో అయినా కానీ చపాతీలోకి అయినా కానీ దేంట్లో తిన్నా కానీ చాలా టేస్టీగా చాలా కొత్తగా ఉంటుంది ఈ కర్రీ. మేమైతే రైస్లో తిన్నాము, రైస్లో కూడా చాలా బాగుంది. మధ్యలో వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి తగులుతూ మా ఇంట్లో అయితే అందరికీ ఈ కర్రీ చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని కింద కామెంట్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా స్వప్న తెలుగమ్మాయి అని ఉంటుంది, అక్కడ కూడా ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.